తెలంగాణలో రుణమాఫీ విధి విధానాలపై రేవంత్ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. నేడు రేపు మార్గదర్శకాలను విడుదల చేయనుందని తెలుస్తోంది. ప్రాథమిక అంచనా మేరకు 2 లక్షల్లోపు రుణమాఫీ చేయడానికి 31,000 కోట్ల మేర నిధులు అవసరం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. ఓవైపు నిధుల వేటను కొనసాగిస్తూనే రైతు భరోసాకు కేటాయించిన బడ్జెట్ ను 7,500 కోట్ల రూపాయలను రుణమాఫీకి మళ్లించే దిశలో చర్యలు తీసుకుంటోంది. రుణమాఫీలో లబ్దిదారుల ఎంపికకు దాదాపుగా పాత మార్గదర్శకాలనే అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే 2 లక్షల్లోపు రుణమాఫీకి కటాఫ్ తేదీని ప్రభుత్వం ప్రకటించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు రుణాలు తీసుకున్న వారే మాఫీకి అర్హులు. ఈ నెల 18 నెలల కాల వ్యవధితో స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్న వారికే లబ్ది చేకూరుతోందని తెలుస్తోంది. దీర్ఘకాలిక పంట రుణాలకు ఈ పథకం వర్తించదు. కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని మాఫీ చేస్తారని సమాచారం. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, నేడో రేపు రైతు రుణమాఫీకి సంబంధించి గైడ్ లైన్స్ ఉత్తర్వులకు జారీ చేసే ఛాన్స్ ఉంది. ఉద్యాన పంటలకు కూడా రుణమాఫీ వర్తింపు చేసే ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉంది. లబ్ధిదారుల గుర్తింపు బాధ్యత గ్రామస్థాయి అధికారులకే కూడా అప్పగించింది. 18 నెలల స్వల్పకాలానికే రుణమాఫీ కూడా చేయనున్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో పాటు దీర్ఘకాలిక రుణాలకు ప్రస్తుతము అవకాశం లేనట్టే అన్న సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. కానీ మొత్తానికైతే ఇవాళ రేపు ప్రభుత్వం విడుదల చేసే ఈ గైడ్ లైన్స్ తో పాటు ఆ ఉత్తర్వులపైనే మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా శపథం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు కూడా ఆ దిశలో విధి విధానాలపైన కూడా కసరత్తు ముమ్మరం చేశారు. నేడు రేపు మార్గదర్శకాలను కూడా వివరించే ఉత్తర్వులు కూడా జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రాథమిక అంచనా మేరకు ₹2 లక్షల లోపు రుణమాఫీ చేయడానికి దాదాపు ₹31,000 కోట్ల మేరకు నిధులు అవసరమవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఒకవైపు నిధుల వేటను కొనసాగిస్తూనే రైతు భరోసాకు కేటాయించిన బడ్జెట్ ను 7,500 కోట్లను కూడా రుణమాఫీకి మళ్లించే దిశలో కూడా చర్యలు తీసుకుంటోంది. అయితే రైతు భరోసా విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ఒక స్పష్టత రానుంది. ఈలోగా ఈ నిధులతో రుణమాఫీ ప్రక్రియను కూడా ప్రారంభించాలని సర్కారు కృతనిశ్చయిత ఉన్నట్లు కూడా ప్రస్తుతం తెలుస్తోంది. అయితే పాత గైడ్ లైన్స్ తోనే రుణమాఫీలో లబ్ధిదారుల ఎంపికకు దాదాపు పాత గైడ్ లైన్స్ ని అనుసరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు కూడా ప్రస్తుతం తెలుస్తోంది. గత ప్రభుత్వం ₹1,00,000 రుణాలను మాఫీ చేసినప్పుడు అవలంబించిన నిబంధనలనే అధికారులు లబ్ధిదారుల ఎంపికకు ప్రామాణికంగా తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అయితే ఇప్పటికే ₹2 లక్షల లోపు రుణమాఫీకి కటాఫ్ తేదీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అంటే 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 9 వరకు రుణాలు తీసుకున్న వారే మాఫీకి అర్హులు. అది 18 నెలల కాల వ్యవధితో స్వల్పకాలిక పంట రుణాలై ఉండాలి. దీర్ఘకాలిక పంట రుణాలకు ఈ పథకం వర్తించదు అంటూ కూడా ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. కుటుంబ యూనిట్ గా తీసుకుని రుణమాఫీ చేస్తారు. కుటుంబాన్ని గుర్తించడానికి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా కూడా చెప్పారు, రేషన్ కార్డు అసలు క్రైటీరియా కాదు అని కూడా అన్నారు. కానీ గత ప్రభుత్వం మాత్రం రేషన్ కార్డు ని ప్రామాణికంగా తీసుకునేది. అయితే పంచాయత్ అసిస్టెంట్ ఎక్స్టెన్షన్ అధికారులు, ఏఈఓ, పంచాయతీ కార్యదర్శులు అర్హుల కుటుంబాలను కూడా గుర్తిస్తారు. ఈ ప్రక్రియను తహసీల్దారులతో పాటు ఎంపీడీఓలు, మండల వ్యవసాయ అధికారులు కూడా పర్యవేక్షిస్తారు. రైతులకి ఎన్ని బ్యాంకుల్లో అప్పులున్నా గరిష్టంగా ఒక కుటుంబానికి 2 లక్షల వరకే రుణమాఫీ అనేది వర్తిస్తుంది. అసలు వడ్డీ, రెన్యువల్ రుణాలు కలిపి కుటుంబానికి 2 లక్షల లోపే మాఫీ ఉంటుంది. ఉద్యాన పంటలపై కూడా తీసుకున్న రుణాలు ఈ పథకానికి అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అయితే 3 ఫార్మాట్లలో కూడా ఈ లబ్ధిదారులకు వివరాలను కూడా సేకరిస్తారు. అనెక్సర్ ఏ, బిలో రైతుల వివరాలు ఉంటాయి. ఈ వివరాలను క్రోడీకరించి అనెక్సర్ సిలో పొందుపరుస్తారు. ఈ ఫార్మాట్లతో బ్యాంక్ మేనేజర్లు తమ వద్ద ఉన్న వివరాలను కూడా పోల్చి చూసుకుంటారు. ఈ 3 ఫార్మాట్లలోని వివరాలు లీడ్ బ్యాంక్ మేనేజర్ల ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్లకు చేరుతాయి.
డూప్లికేషన్, డబుల్ పేమెంట్ వంటి సమస్యలను అధిగమించేందుకు మండల స్థాయిలో సంయుక్త బ్యాంకర్ల కమిటీలు కూడా పనిచేస్తాయి. ఈ కమిటీలు అన్ని బ్యాంకుల్లో రుణాలను కూడా క్రోడీకరిస్తాయి. నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలకు తీసుకున్న రుణాలను కూడా గుర్తిస్తాయి. చివరి దశలో జిల్లా సహకార ఆడిటర్లు డిసిసిబిలో బ్యాంకులు పంపే వివరాలు వ్యవసాయ శాఖ ఐటీ విభాగం స్క్రూటినీ చేసి పోర్టల్లో అప్లోడ్ కూడా చేస్తోంది. అయితే లబ్ధిదారుల జాబితాను మాత్రము గ్రామ పంచాయతీలో బ్యాంకుల వద్ద కూడా ప్రదర్శిస్తారు. ఆ జాబితాపై ఎవరైనా అభ్యంతరాలను వ్యక్తం చేస్తే పరిగణలో తీసుకొని కూడా పరిశీలిస్తారు. సో ఈ విధంగా ఈ 3 ఫార్మాట్లలో కూడా దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ సంబంధించి ఇవాళ రేపు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినట్టు కూడా దీనికి రైతు రుణమాఫీకి అయితే రేషన్ కార్డ్ అనేది క్రైటీరియా కాదని కూడా స్పష్టంగా చెప్పిన విషయం తెలిసింది సందీప్. థ్యాంక్ యూ శ్రీచరణ్.